వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో ఏసీల వాడకం పెరిగిపోతుంది. కానీ నెల తిరిగేసరికి వచ్చే కరెంటు బిల్లు చూస్తే మాత్రం గుండె గుబేలం అంటుంది. మరి ఏసీ చల్లదనాన్ని అనుభవిస్తూనే బిల్లును ఎలా తగ్గించుకోవాలో ఈ 2 నిమిషాల వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఏసీ అనేది విలాసం కాదు, ఒక అవసరంగా మారిపోయింది. అయితే ఏసీని ఎలా వాడాలో తెలియకపోతే మాత్రం మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఏసీ బిల్లును తగ్గించుకోవడానికి మొదటి సూత్రం ఫిల్టర్లను శుభ్రంగా ఉంచుకోవటం. కనీసం వారానికి ఒకసారి ఫిల్టర్లను క్లీన్ చేస్తే గాలి ప్రసరణ బాగుండి గది త్వరగా చల్లబడుతుంది. దీనివల్ల కంప్రెషర్పై భారం తగ్గి విద్యుత్ ఆదా అవుతుంది. చాలామంది ఏసీ ఆన్ చేయంగానే 16 లేదా 18 డిగ్రీలకు సెట్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. ఏసీని ఎప్పుడు 24 నుండి 26 డిగ్రీల మధ్య ఉంచడం ఉత్తమం. బయట 40 డిగ్రీల ఎండ ఉన్నప్పుడు లోపల 24 డిగ్రీలు ఉండడం వల్ల మీకు హాయిగా ఉంటుంది మరియు కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఇక ఏసీ ఉన్న గదిలో సీలింగ్ ఫ్యాన్ వాడటం కంటే టేబుల్ ఫ్యాన్ వాడటం మంచిది. ఎందుకంటే సీలింగ్ ఫ్యాన్ పైకప్పు నుండి వచ్చే వేడి గాలిని కిందకి నెడుతుంది. ఒకవేళ సీలింగ్ ఫ్యాన్ వాడినా దాన్ని అతి తక్కువ స్పీడ్లో ఉంచండి. అలాగే ఏసీని పదే పదే ఆన్ ఆఫ్ చేయకండి. దీనివల్ల కంప్రెషర్ ప్రతిసారి ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. దీనికి బదులు ఇన్వర్టర్ ఏసీలను ఎంచుకుంటే విద్యుత్ పొదుపు సాధ్యమవుతుంది. గదిలోకి వేడి గాలి రాకుండా కిటికీలకు మందపాటి కట్టెలను వాడండి. తలుపులు తరచుగా తీసి మూయకండి. వీలైతే పైకప్పుకు కూల్ రూఫ్ పెయింట్ వేయించడం వల్ల గది ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది. ఏసీని గదిలో మధ్య భాగంలో అమర్చడం వల్ల చల్లగాలి గది అంతా సమానంగా వ్యాపిస్తుంది. కొత్తగా ఏసీ కొనేవారు కనీసం 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలను ఎంచుకుంటే ఏడాదికి ₹1000 కరెంటు బిల్లును ఆదా చేయవచ్చు. చూశారుగా, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఇల్లు కూల్గా ఉంటుంది, మీ కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.